హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మరి మన దగ్గర ప్రస్తుతానికి మట్టి లేనప్పుడు మనం మొక్కలను పెంచుకోవాలనుకుంటాం. మరి మన దగ్గర మట్టి ఉండదు. అయితే మొక్కలను ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి నేను చేసుకునేది మరి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అనేసి నేను వీడియో చేస్తున్నానండి. మరి మన దగ్గర ఉన్న కంపోస్ట్లు ఎలా తీసుకోవాలి, మన దగ్గర ఏదైనా వేస్ట్ గా ఉంటాయి కదా, మన కిచెన్ వేస్ట్ కానీ, అలాగే మన పిండి టాకులు, అలాగే మనకి ఫ్రూట్స్ లో ఏమన్నా మనకి బొబ్బస్ తొక్కలు అటువంటివి ఏమైనా సరే మనం కంపోస్ట్ గా ఎలా చేసుకోవాలి, మన దగ్గర ఉన్న బకెట్లు ఎలా నింపుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. ఈ రోజు మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకేనండి. మరి నేను ఏ విధంగా కంపోస్టులు తయారు చేస్తాను అనేది మీకు కూడా చూపిద్దాం అనేసి నేను వీడియో చేస్తున్నాను. మరి చూడండి, ఇది మా పెరట్లో బొబ్బా చెట్టు అయితే పడిపోయింది. నేను ఆ బొబ్బాస్కాయలు తీసుకొచ్చాను. అలాగే బత్తాయి కూడా మనకి దోమపోట్లు పొడుస్తాయి కదా, అవి కూడా పడిపోయండి. అవి కూడా మనం పడేయకోకుండా మరి నేను ఏ రకంగా కంపోస్టులు చేస్తాను అనేది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నానండి. అయితే ఇగో చూడండి, బకెట్లు, నాకు ఈ బకెట్లు అయితే ఖాళీ ఉన్నాయి. మరి నా దగ్గర ఉన్న మట్టి అయితే ప్రస్తుతానికి ఇదిగోండి, ఈ ఒక్క బకెట్ మట్టి అయితేనే ఉన్నది. ఇదైనా నేను మన బెండ మొక్కలు, వంగ మొక్కలు తీసాను కదండి, మీకు చూపిస్తూనే ఉన్నాను. ఆ మట్టి ఎండబెట్టిన మట్టి అనమాట అది. మరి ఈ మట్టితో నేను మన దగ్గర ఉన్న వాటిని నేను ఎలా నింపుతాను అనేది మీకు వీడియో చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇదైతే మన గార్డెన్ లోవి, అలాగే నాకు కింద వాకులు తుడుచుకున్న మొత్తం ఎండుటాకులు అండి. ఇది ఆల్రెడీ సగం వరకు కంపోస్ట్ అయిపోయింది. ఇది మరి ఇందులో వేసి నేను ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీరు చూద్దురుగాను. ఓకేనా? ఓకేనండి. మరి బొబ్బాస్కాయలు అయితే మరి నేను కంపోస్ట్ ఎలా చేస్తానని మీకు చూపిస్తానన్నాను కదా. మరి నేను ఇవి పడిపోయినాయండి. మనకి ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు పడినాయి కదా, ఆ వర్షాల కారణం వల్ల ఈ బొబ్బాస్కాయలు మరి చివక ఎక్కువైపోయి, వాటర్ ఎక్కువైతే ఇవి బొబ్బాస్ పడిపోతుంది కదండి చెట్టు. ఆ రకంగా ఇది పడిపోయిన కాయలు అనమాట. ఇది మనం గార్డెన్ లో కంపోస్ట్ గా ఎలా ఉపయోగించుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ గంటల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మరి ఇది మనం వేస్ట్ కాకుండా మరి కంపోస్ట్ గా చేసుకోవాలండి. లేకపోతే మనకి మట్టి అంత మట్టి మనం ఎక్కడి నుంచి తీసుకురాలేము కదా. నాకైతే ప్రస్తుతానికి మట్టి అయితే లేదు. బకెట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. నేను ఇది నాకు దొరికినాయి అండి. దీన్ని ఇప్పుడు ఇలా ఉపయోగించుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది ఏమనేసి నేను వీడియో చేస్తున్నాను. కొత్త వారికి ఎవరికైనా తెలుస్తుంది కదా. మరి మొత్తం మట్టి ఉంటేనే మొక్కలు పెంచుకోవాలని చూస్తారు కదండి. అలాగే కాకుండా మన దగ్గర ఉన్న వాటితో కంపోస్ట్ గా చేసుకుని అవి కాస్త టైం పట్టినా మరి మొక్కలను అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చు. అలా సులువైన పద్ధతిలో మనం మొక్కలను పెంచుకోవాలండి. మరి మట్టి కొనాలన్నా మనకి చాలా రేటు కదా, అది దొరకదు కూడాను. ఇవ్వండి, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని నా దగ్గర ఉన్న బకెట్లు, ఖాళీ బకెట్లు ఉన్నాయి కదా, నేను వాటిలో వేసేసి పైన మరలా ఎండుటాకులు చెత్త వేసేసి నేను ఒక వారం రోజులు పక్కన పెట్టేస్తే మనకి మంచిగా కంపోస్ట్ గా మారిపోతాయి. అప్పుడు మన దగ్గర ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలు మనం పెట్టుకుంటాం కదండి. నేనైతే మరి చాలా మట్టుకు ఇలానే తీసుకుంటున్నాను. ఉన్న మట్టిలోనే తర్వాత నా దగ్గర ఉన్న వాటితోటి కిచెన్ వేస్ట్ అని, ఎండుటాకులని, వీటితోటి నేను ఎలాగైతే మట్టిని తయారు చేసుకుంటున్నానండి. మరింత మట్టి కొనాలన్నా మనం కొనలేము కదా. ఇవ్వండి, లాగా ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని మరి మనకి బయటకు వెళ్తే ఈ బొబ్బాయి ఫ్రూట్స్ అమ్ముతారు కదా, అక్కడ షాపుల దగ్గర కూడా మనకి ఇవి చెక్కుతారు కదండి. ఆ తొక్కు కూడా మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కంపోస్ట్కి. అలాగే మనకి కుండీలో మొక్కల్లో వేసుకోవడానికి కాస్త మనం మట్టి ఇలా కదిలించుకుని ఒక సైడ్కి అలా వేసుకుంటే చాలా అంటే చాలా బలంగా మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. అలా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోవచ్చండి. ఇవ్వండి, ఇవైతే ఇలా కట్ చేశాను కదా. అయితే మరి ఇవ్వండి, బత్తాయి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి ఇవి ఒక డబ్బాలో వేసి మనం మూత పెట్టేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని అది పక్కన పెట్టేసుకుంటే మనకి మంచిగా ఇది లిక్విడ్ రూపంలో తయారవుతుందండి. అది మనకి చాలా అంటే చాలా సంవత్సరాల వరకు కూడా
ఉంటది నా దగ్గర. అలాగే 2 డబ్బాలు అయితే ఉన్నాయి. మరి డబ్బాలు ఎప్పుడు వేసుకోవాలని డౌట్ రావచ్చు మీకు. మనకి మొక్కలు మరి చాలా క్రాప్ అయితే కాసిన తర్వాత కొద్ది బలహీనం అయిపోతాయి కదా, మనకు తెలిస్తే మొక్కలు అనేవి డల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం వాటర్ లో మనం ఈ లిక్విడ్ వేసుకుని మొక్కలకైతే ఇచ్చుకోవాలి. అలా మనకి ఎండాకాలం అప్పుడైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి ఆ లిక్విడ్ అయితేని. ఎందుకంటే బెల్లం కూడా వేస్తాం కదా, మరి బెల్లం కూడా మనకి చాలా మంచిది కదా, ఐరన్ కదా. మనకే కాకుండా మొక్కలకు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి ఇవన్నీ నేను వేడి చేసేస్తాను. ఈ డబ్బాలో వేసేద్దాము. ఇలా వేసేసి నేను బెల్లం తీసుకురాలేదు, తర్వాత ఒక బెల్లం వేసుకుని పక్కన పెట్టేద్దామండి. ఇది ఇలా మనకి ఏదైనా వేస్ట్ గా మన కిచెన్ లో ఉండే వాటితోటే మనం చాలా ఈజీగా మరి లిక్విడ్లు తయారు చేసుకుని ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి దగ్గర మరి ఏమి ఏ కంపోస్ట్ లేదు, ఏ లిక్విడ్లు లేనప్పుడు మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. అలాగైతే మనకి చాలా ఈజీగా మొక్కలు ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా పక్కన పెట్టేసాము. అయితే ఇప్పుడు ఇవి ఎలాగేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఇవ్వండి మరి నేనైతే బకెట్లు ఇలా పెట్టుకున్నాను కదా, రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇందులో నేను హోల్స్ కవర్ చేసేసుకున్నాను, అది మీకు తెలిసిందే కదా. నేను ఎప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇలా కవర్ చేసుకుని నేను ఈ కోకోపీట్ కూడా వేసానండి కింద. ఇలా వేసి మరి వాటిలో ఫస్ట్ అయితే ఇదిగోండి నేను ఎండుటాకులతో మరి కంపోస్ట్ బిన్ తయారు చేసుకుంటాను కదా, ఇది ఇలా వేసుకుని ఫస్ట్ దాంట్లో కూడా అలా వేసాను. ఇది చాలా బాగా మనకి కంపోస్ట్ అయిపోయిందండి. ఇవన్నీ చూసారా మన బెండటాకులు, అలాగే బెండ మొక్కలు, వంగ మొక్కలే మంచిగా ఇవి కంపోస్ట్ అయిపోతాయి. ఇదిగోండి అలా వేస్తాను. ఆల్రెడీ 2 బకెట్లు నేను నింపి పెట్టుకున్నాను. ఇదిగోండి అలా వేసాను కదా. మనం ఇటువంటి చెత్తతో మరి చాలా ఈజీగా మనం మన దగ్గర ఉన్న బకెట్లు కానీ టబ్బలు కానీ మంచిగా నింపుకోవచ్చండి. నింపేసుకుని పైన మనకు దగ్గర ఉన్న కాస్త మట్టి తీసుకుంటే మరి 1 వారం 10 రోజుల్లోకి కంపోస్ట్ గా మారిపోతుంది. అదిగోండి అలా వేసుకున్నాము. అలా వేసాం కదా. ఇప్పుడు ఈ బొబ్బాస్ మొక్కలు కూడా కాస్త మనం అలా వేసేసుకుని ఇవి పడేస్తే మనకి ఏమి రాదు కదండి. మనం ఇలా చేసుకుంటే మన మొక్కలకి మరి మంచి బలంగా వస్తాయి, మనకి కంపోస్ట్ గా కూడా ఉపయోగపడుతుంది కదా. మరి మన దగ్గర మట్టి లేనప్పుడు ఇలాగ మన దగ్గర ఉన్నది ఒక వాటితో మనం ఈజీగా మట్టిని తయారు చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఇలాగా మొత్తం 4 బకెట్లోకి నేను కవర్ చేశాను. ఇప్పుడు ఒక బకెట్ మట్టి ఉంది కదండి మన దగ్గర, ఈ మట్టిని నేను వీటి పైన ఇలా వేస్తాను. ఇది ఎండబెట్టిన మట్టి అండి, మన పాత కుండీల్లో మట్టి. ఇంకే విధమైన కంపోస్టులు కానీ ఏమీ తాకలేదు ఇందులో. నా దగ్గర మరి ఎక్కువ అలాంటివి కూడా ఉండవు కదా, మీకు నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. ఇలా వేసేసుకుని పైన మట్టి కవర్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా నింపేసుకోవచ్చు. ఈ బొబ్బాయి తొందరగా కూడా మనకి కంపోస్ట్ అయిపోతుందండి. మరి ఇప్పటి వరకు అవుతుందని మీకు డౌట్ ఏమొద్దు. ఇంకా మరలా ఈ ఎండుటాకులు కూడా వేసేసుకుంటే ఇప్పుడు ఇలా కూడా మొక్క పెట్టేసుకోవచ్చు మనం. కాదంటే 1 వారం పోయా పెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న వేడి అంతా తగ్గిపోతుంది కదా. ప్లాస్టిక్ ఉంటే మాత్రం తీసేసుకోవాలండి. అప్పుడు మొక్క పెట్టుకుంటే మనకి మంచి బలంగా వస్తుంది. ఈ ఎండుటాకులు కంపోస్ట్ అయితే చాలా బలంగా వస్తున్నాయండి మొక్కలు. ఆల్రెడీ నేను ఇలా చాలా మొక్కలు పెట్టాను, మా వీడియోస్ లో ఉంటాయి, మీరు చూడండి. కిందన్న బొబ్బాయి మనకి కుళ్ళి అప్పుడు మనకి
కంపోస్ట్ మారుతుంది. ఇది ఆల్రెడీ సగం అయిపోయింది కదండి, మనకు తొందరగా మొక్క పెట్టేసుకున్నా కూడా ఏమి ప్రాబ్లం ఉండదు. ఇలా మన దగ్గర ఉన్న ఒక టిన్ ఇలా పెట్టేసుకుంటే మనకి కంపోస్ట్ కి మనం తుడిచిపెట్టుకున్నాయన్నీ ఇలా వేసేసుకోవచ్చు అనమాట. చూడండి మరి ఎంత చక్కగా అయితే అయిపోయింది కదా ఇదైతే కంపోస్ట్. మరి మొత్తం మామిడి ఆకులు ఏంటి, వేపాకులు ఎక్కువ ఉంటాయండి నా దగ్గర. మా కింద వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు ఆకులు మరి తుడిచిపెట్టుకున్నాయి ఎక్కువ ఉంటాయి. ఇలాగా పైన మట్టి కవర్ చేసుకుంటే అంతే, మనకి మొక్కలు పెట్టుకోవడానికి బకెట్లు రెడీ అయిపోతాయి. తర్వాత మరలా మనం ఏదన్నా మొక్క పెట్టుకునేటప్పుడు మన దగ్గర ఏదన్నా ఒక బకెట్ లో ఖాళీ అవుతుంది కదా, ఏదైనా ఒక మొక్క తీసేసుకుంటాం కదా, ఆ మట్టి ఉంటది కదండి, ఆ మట్టి మరలా పైన వేసుకుని మనం మొక్క పెట్టేసుకుంటే చాలా ఈజీగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. మనకు మొక్క కూడా మంచి బలంగా వస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు చూడండి ఇది కూడా నేను ఆల్రెడీ చాలా రోజులు బట్టి కింద ఇలాంటి ఎండుటోకలు వేసి సగం కంపోస్ట్ అయితే అయిపోయిందండి. మరి ఇది నింపుకోవాలి కదా, నేను ఇందులో ఒక అంట అయితే పెడతాను. ఇందులో కూడా నేను ఈ ఎండుటోకల కంపోస్ట్ వేసేస్తున్నాను. మరి ఇది తప్ప నా దగ్గర ఏ విధమైన ఎరువులు కానీ ఏమీ లేవండి. ఉంటే అలాగే వేసుకుని నేను వీడియోస్ లో తీస్తాను కదా. ఉన్న మట్టికి నా దగ్గర మట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది నింపేసుకుంటే మనకి పైన కాస్త మట్టి వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఈ బకెట్ కూడా ఇలాగే వేసేస్తాను. ఇలా వేసేసి మీకు చూపిస్తాను, లాస్ట్ చూపిస్తాను. చూసారండి, ఇవ్వండి రెండు కూడా నేను ఇలాగే నింపేసుకున్నాను. మరి ఇలా ఈ పద్ధతి చాలా సులువైన పద్ధతి అండి. మరి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా మరి ఇలాగా ఈ పద్ధతిని ఎంచుకుని మొక్కలను పెంచుకుంటే మనకి చాలా ఖర్చు తక్కువగా పడుతుంది. మరి ఒకేసారి మనం మొక్కలను పెంచడానికి మట్టిని కొనాలంటే మనం కొనలేము కదండి. మరి నేనైతే ఇలా చేసుకుంటాను. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేను చూపిస్తున్నానండి. ఇవ్వండి, ఇవి కూడా నేను ఇలా నింపేసాను కదా, మనం కాస్త వాటర్ వేసేసుకోవాలి. అలాగే బియ్యం కడిగిన వాటర్ వేసుకుంటే మనకి తొందరగా కంపోస్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి, చూసారు కదండి మరి నేను ఏ రకంగా కంపోస్ట్లు తయారు చేశానో. మట్టి తక్కువ మట్టితో మనకు దొరికిన వాటితో చాలా సులువుగా ఇలా తయారు చేసుకోండి. మరి ఇప్పుడు చిన్న హార్వెస్ట్ కూడా ఉన్నదంటే వంకాయలు అక్కడక్కడ ఉన్నాయి, మనకి హార్వెస్ట్ కూడా చేసేసుకుందాము. ఓకేనండి, మనకి వంకాయలు అయితే ఇవి ఉన్నాయి కదండి, అలాగే గ్రీన్ వంకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. మరి నేను ఇప్పుడు హార్వెస్ట్ వీడియోలో చూపిస్తాను అనుకోకండి, నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి మరి లాస్ట్ లో మీకు చూపిస్తానండి. ఓకేనండి, హార్వెస్ట్ అయితే మరి మనకి ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయండి. మరలా మనకి క్రాప్ అయితే కొద్ది తగ్గినాయి వంగ మొక్కలు. కాస్త మరి బలానికి ఏమన్నా ఇచ్చుకుందామండి. మరి అలాగే ఇస్తేనే కదా మనకి కాయలన్నీ కాస్తాయి. వంకాయలు అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగా కాసినాయండి. మీరు కూడా చాలా బాగా కాసినాయని కూడా చాలా మంది కామెంట్ పెట్టారు. మరి ఇవైతే వచ్చినాయండి. మరి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా. మరి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరి బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.